అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్లందరికీ కూడా భారీ శుభవార్త. సో, శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ అన్న. సో, కొత్తగా పెన్షన్‌లయితే మంజూరు చేస్తున్నారండి. దీనికి సంబంధించి త్వరగా అప్లై చేయాలి. ఎవరైతే వృద్ధులు, కల్లుగీత కార్మికులు, వితంతువులు, సో, వీరందరికీ కూడా సీఎం రేవంత్ అన్న మంచి శుభవార్త చెప్పారు. ఎవరైతే కొత్తగా పెన్షన్‌లకి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా అప్లై అయితే చేసుకోవాలండి. ఈ వీడియోలో అసలు పెన్షన్‌కి సంబంధించి ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. రాష్ట్రంలో పేదలు, వృద్ధులు, చేనేత, గీత కార్మికులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. చేయూత పథకం కింద నూతన సామాజిక భద్రతా పెన్షన్ల మంజూరుకు దరఖాస్తుల స్వీకరణను శనివారం ఆగస్టు 8 నుంచి ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 15 నుంచి నూతన పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ మార్గదర్శకాలను తాజాగా విడుదల చేశారు. ముఖ్యంగా ఈ దరఖాస్తు ప్రక్రియ ఎలాంటి చివరి తేదీ లేదని, ఇదొక నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎవరికైతే ఏజ్ ఎలిజిబిలిటీ వస్తుందో వారందరూ కూడా తప్పనిసరిగా ఎటువంటి లాస్ట్ డేట్ లేకుండా ప్రతి నిత్యం అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరూ నిశ్చింతగా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. సో, సామాజిక భద్రతను పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం కొన్ని వర్గాలకు ప్రాధాన్యక్రమంలో పెన్షన్లు మంజూరు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సో, ఒంటరి మహిళలు, వితంతువులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, పైలేరియా బాధితులు, డయాలసిస్ ప్రొసీజర్ పొందుతున్న బాధితులు, దివ్యాంగుల కేటగిరీ కింద తలసీమియా, సికిల్ సెల్, హిమోఫీలియా వంటి జన్యుపరమైన తీవ్రమైన రక్తం సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న బాధితులు, అలాగే ఆదాయ పరిమితుల నిబంధనలకు సంబంధించి పెన్షన్ పొందే లబ్ధిదారులు ఎంపిక చేసేందుకు ప్రభుత్వం కొన్ని ఆర్థిక పరిమితులను విధిస్తూ గైడ్లైన్స్ ఇచ్చింది. సో, ఎవరికైతే అర్హత ఉందో వారందరికీ కూడా అర్హత ఉన్న వారందరికీ పెన్షన్ మంజూరు చేయాలని స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి కుటుంబ వార్షిక ఆదాయం 1,50,000 కంటే తక్కువైతే ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికైతే వార్షిక ఆదాయ పరిమితి 2,00,000గా నిర్ణయించడం జరిగిందండి. సో, దరఖాస్తుదారులు 3 ఎకరాల కంటే ఎక్కువ మాగాణి అంటే సాగు భూమి లేదా 7.5 ఎకరాల కంటే ఎక్కువ మెట్ట పొలం ఉండకూడదు. అంతకంటే ఎక్కువ ఆస్తి ఉంటే వాళ్ళని అనర్హులుగా ప్రకటిస్తారు. ఎవరెవరు అర్హులు అంటే ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ అవుట్‌సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగులు పెన్షన్‌కు అనర్హులుగా తేల్చింది. వైద్యులు, కాంట్రాక్టర్లు, ఇతర వృత్తి నిపుణులు, రైస్ మిల్లులు, ఆయిల్ మిల్లులు, పెట్రోల్ పంపులు, బోర్‌వెల్ రిగ్గుల యజమానులు, వారి తల్లిదండ్రులు, ఇదివరకే ప్రభుత్వం నుంచి ఇతర సామాజిక భద్రతా పెన్షన్ లేదా స్వాతంత్ర్య సమరయోధుల పెన్షన్ పొందుతున్నవారు ఇక పెన్షన్‌కు దరఖాస్తు ఎలా చేసుకోవాలి? చేయూత అనే అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫామ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఫామ్‌లో కోరిన వివరాలన్నింటినీ స్పష్టంగా నింపి అవసరమైన ధృవీకరణ పత్రాలను ఫర్ ఎగ్జాంపుల్ ఆదాయ ధృవీకరణ, వైద్య ధృవీకరణ పత్రాలు మొదలైనవి జత చేయాలి. ఇక గ్రామీణ ప్రాంతాల వారు అయితే నింపిన ఫారాన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు లేదా ఎంపీడీఓ కార్యాలయంలో అందజేయాలి. పట్టణ ప్రాంతాల్లో ఉండేవారైతే వార్డు అధికారులు లేదా బిల్లు కలెక్టర్లు లేదా మున్సిపల్ కమిషనర్ ఆఫీసులో సమర్పించాలి. సో, పాత దరఖాస్తుదారులు మళ్ళీ అప్లై చేయాలంటే గతంలో పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే తమ పాత దరఖాస్తులు ప్రభుత్వ రికార్డులో పెండింగ్‌లో ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి స్థానిక పంచాయతీ కార్యదర్శులు లేదా వార్డు అధికారులను సంప్రదించి ఒకసారి సరిచూసుకోవాలని సూచించింది.